రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అమరావతి పనుల ప్రారంభం కోసం ప్రధాని మోడీ మే 2న రానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు పూర్తి చేస్తుంది. రోడ్ షో ఏర్పాటు చేశారు. రైతులు ప్రధానికి అరుదైన స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రధాని సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు. బహిరంగ సభలోనూ ప్రధాని ప్రసంగించనున్నారు. కాగా ప్రధాని పర్యటన వేళ రాజధానిలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాని మోడీ మే 2న అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తాజాగా ఢిల్లీలో ప్రధానితో సీఎం చంద్రబాబు కలిసిన సమయంలో అమరావతి ప్రణాళికలను వివరించారు. ఆ సమయంలోనే పీఎం మోడీ అమరావతిలో జపాన్ మియావాకి విధానం అమలు చేయాలని సూచించారు. ఇటు అమరావతి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడున్న 54,000 ఎకరాలకు తోడు అదనంగా 44,676 ఎకరాలు సమీకరిస్తున్నారు. దీనికోసం 3 మండలాల పరిధిలో 11 గ్రామాలను గుర్తించారు. కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపి రాజధాని ప్రాంతం మొత్తం 1,00,000 ఎకరాలకు చేరుకుంటుంది. వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తారు. గుంటూరు, పల్నాడు జిల్లా కలెక్టర్ల సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగానే సీఆర్డీఏ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది. అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో 2015లో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో ప్రస్తుతం రాజధానిగా నిర్ణయించిన ప్రాంతాల్లో సమీకరించిన భూముల్లో రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. కొత్తగా మరోసారి పూలింగ్ అంటే రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు ఏరుపాలెం, నంబూరు రైల్వే స్టేషన్కు అవసరమైన భూములను కలిపి సమీకరణ చేయనున్నారు. ఇటీవల మంత్రి నారాయణ రాజధాని చుట్టుపక్కల స్టార్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు భూసేకరణ చేస్తామని, ప్రజలు అంగీకరించకపోతే సేకరణకు వెళతామని ప్రకటించారు. ఆయన అన్నదే తడువుగా పూలింగ్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూటమి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు. అభ్యంతరాలున్న రైతులందరూ అంగీకరించినట్లు ప్రకటించారు. కొత్తగా పూలింగ్ చేపట్టబోయే గ్రామాల్లో తుళ్లూరు మండలం పరిధిలోకి హరిశ్చంద్రాపురం, వడ్డమాను రెవెన్యూ గ్రామాలను పూర్తిగా చేర్చారు. హరిశ్చంద్రాపురంలో 2,429 ఎకరాలు, వడ్డమానులో 1,937 ఎకరాలను సమీకరించనున్నారు. పెద్దరిమిలో 6,513 ఎకరాలు తీసుకోనున్నారు. అమరావతి మండల పరిధిలోకి వైకుంఠపురంలో 3,360 ఎకరాలు, ఎండరాయిలో 2,167, కర్లపూడిలో 2,947, మోతాడకలో 2,345, ఇడుముక్కల్లో 2,013 ఎకరాల సమీకరణ కింద తీసుకోనున్నారు. తాడికొండ మండలం పరిధిలో తాడికొండలో 12,797 ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నారు. కత్తెరలో 3,671, మంగళగిరి మండలంలో క్వాజాలో 4,492 ఎకరాలు, మొత్తం 44,676 ఎకరాలు సమీకరణ కింద తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లా కలెక్టరేట్లు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించేందుకు వీలుగా సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను రైతులతో సమావేశాలు నిర్వహించి ముందుగా వారిని సిద్ధం చేయాలని సూచించింది. ఈసారి పూలింగ్లో కొత్త జాతీయ రహదారి వరకు చేపట్టనున్నారు.